seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, చాలా ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. సో ఒక బ్లాగ్లో పెడితే చాలా లెంత్ అయిపోద్దని చూసారా, ఇది ఆల్మోస్ట్ 30 minutes అయిపోయింది. బట్ మీకైతే అసలు బోర్ కొట్టదు. సో కంటిన్యూస్గా చూడండి. అండ్ ఈ బ్లాగ్ వచ్చి యాక్చువల్ కేక్ కటింగ్ అదంతా అనమాట. లాస్ట్ బ్లాగ్లో జస్ట్ స్టార్టింగ్ పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి లాస్ట్ బ్లాగ్ కూడా చూడండి. సో దాని కంటిన్యూషన్ ఇదనమాట. ఇంకా నేను ఈయన కలిసి కుకింగ్ చేసామని చెప్పాను కదా, అసలుకి ఎంత మంచిగా అనిపించిందంటే నాకైతే నిజంగా. అసలు అంటే ఎవరింట్లో అయినా కూడా ఇద్దరు కలిసి పని చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా కిచెన్ వర్క్. ఇంకా ఆ రోజైతే చాలా తొందరగా అయిపోయింది కూడా. లేట్గా వెళ్ళినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అని మా వారు కూడా చాలా షాక్ అయ్యారు. భలే ఫాస్ట్ అయిపోయింది కలిసి చేస్తే అని చెప్పి. ఇంకా చాలా చాలా ఉన్నాయండి లైక్ షేర్ చేసుకోవాల్సినవి. నేను మర్చిపోకుండా ఉండాలి అని చెప్పి కొంచెం టెన్షన్గా ఉన్నా అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చి, వీడు మా పెద్దోడు టీనేజర్ అయిపోయాడు కదా. సో వాడికి ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే ఇక్కడ రూల్, వాడికంటూ ఖచ్చితంగా ఒక పెద్ద ఫోన్ ఇవ్వాలన్నమాట. లైక్ ఇక్కడ బ్యాంక్ ఐడి అంటారు, పర్సనల్ ఐడెంటిటీ లాగా. అది ఉంటేనే దేనికైనా కూడా యాక్సెస్ ఉంటుంది అనమాట. లైక్ పెద్దవాళ్ళకి, మాకు అడల్ట్స్కి ఎట్లా అంటే, ఇప్పుడు ఎక్కడికన్నా షాప్కి వెళ్ళినా, ఏదన్నా బిల్ పే చేయాలి అన్నా, లేదు అంటే ఏదన్నా హాస్పిటల్ అపాయింట్మెంట్ చేసుకోవాలి అన్నా, సో ఆ మెడికల్కి సంబంధించిన ఇట్లాంటివన్నీ బేసిక్ స్టఫ్ నుంచి బ్యాంక్ ఐడి ద్వారానే లింక్ అయి ఉంటుందన్నమాట. అది పర్సనల్ ఐడెంటిటీ లాగా ఒక మనిషికి. సో వాడికి అది చెయ్యాలన్నారు. నాకు అసలుకి షాక్ అనమాట. అంటే మాకు ముందరే తెలుసు, లైక్ 13 years వచ్చిన తర్వాత వాడికి ఖచ్చితంగా చేసి ఇవ్వాలి అని చెప్పి. ఇప్పటి వరకు వాడికి ఏదో నార్మల్గా ఫోన్కి, వాట్సాప్కి మెసేజ్లు చేసుకోవడానికి ఉంటే చాలు అన్నట్టుగా ఇచ్చామన్నమాట ఫోను. సో ఇప్పుడు యాక్చువల్గా పెద్ద ఫోన్ ఇవ్వాలి అండ్ ఇలాగా ఏదో పెద్దవాళ్ళని ట్రీట్ చేసినట్టే చెయ్యాలి అనగానే నాకు చాలా ఇదనిపించింది. లైక్ మెడికల్కి సంబంధించినవి కూడా వాళ్ళు ఓన్గా ఎలా హ్యాండిల్ చేసుకోగలరు, వాళ్ళకి తెలియదు కదా. అట్లా ఎట్లా అనిపించింది. సరే ఇంకా ఎలాగో వాడికి తీసి ఇవ్వాలి అవన్నీ. కానీ కంప్లీట్గా అయితే వదిలేలేం కదా. నాకైతే అనిపిస్తూ నేను అన్నా నేనుతోటి, ఎట్లా అలా ఎలా వదిలేస్తాం మనం అంటే, ఎందుకు వదిలేస్తాం మనం మన దగ్గర పెట్టుకోవాలి, ఇంకా తప్పదు. ఇంకా వాడికి తెలియాలి ఇవన్నీ, అండ్ మనం కూడా దగ్గరుండి చూసుకోవాలి, అలాగే మేనేజ్ చేయాలి. ఇంకా ఏదో ఒకటి చేద్దాంలే, కంగారు పడకు అని అన్నారు. అంత చిన్న పిల్లలకి మనకైతే ఇండియాలో తాట తీస్తారు. పెద్దగా అయినా కూడా, ఈవెన్ ఇప్పటికైనా కూడా భయపడిపోతాం అనమాట పేరెంట్స్కి చెప్పాలంటే. అలాంటిది ఇక్కడ ఏంటో అంత రివర్స్. సరే అదొక విషయము. అండ్ వాడికి ఇంకా అసలు యాక్చువల్గా ఇవన్నీ తెలియదు. తెలిస్తే ఇంకా టెన్షన్ పడిపోతాడు, అమ్మ బాబోయ్ అని చెప్పి. ఎందుకంటే వాడికే ఆఖరికి ప్రతిరోజు బట్టలు ఏం వేసుకోవాలనేది కూడా నేనే డిసైడ్ చేసి వాడికి ఐరన్ చేసి ఇస్తే కానీ వాడు వేసుకోడు. అంత డిపెండెంట్ అనమాట. లైక్ డిపెండెన్సీ తప్పని చెప్పట్లా, లైక్ రాంగ్ సెన్స్లో చెప్పట్లా, గుడ్ సెన్స్లో చెప్తున్నా. అంటే ప్రతి ఒక్క డెసిషన్కి పేరెంట్స్కి వాల్యూ ఇస్తే బాగుంటుంది పిల్లలు అని చెప్పి. అలా ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు వస్తున్నారు అసలు. ఇంకా కొన్నిసార్లు పాపే కొంచెం మొండి చేసి విసిగిస్తుంది, కానీ వాడు మాత్రం అస్సలు కనమాట. ఈ మధ్యన ఏంటంటే కంపారిజన్ స్టార్ట్ అయిపోయినాయి. నువ్వు ఇలా అంటే నువ్వు సరిగా చేయట్లేదు. సో ఇలాగా ఇదైపోతుంది అనమాట. సో ఒకళ్ళనొకళ్ళు పోటీ పెట్టుకుని ఇలా ఉంటున్నప్పుడు మంచి విషయాలు ఫాలో అవ్వటానికి కూడా పోటీ పెట్టుకుని ఫాలో అవ్వండి అని చెప్తున్నాను నేనైతే. ఇంకా సో అదనమాట. ఇంకా డిపెండెంట్గా పిల్లలు మన మీద డిపెండ్ అయి ఉన్నారు అనేది చెడుగా తీసుకోకుండా మంచిగా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశంలో. ఎందుకంటే తర్వాత ఎలాగో వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎలాగో చేసుకుంటారు. ఇప్పటి నుంచే అవన్నీ ఎందుకు అని నా ఉద్దేశంలో, అంతే. ఇంకా ఎంత కాదన్నా అబ్రాడ్లో ఉన్నాక కొన్ని ఇక్కడే ఫాలో అవ్వాలి, కొన్ని మనకి
పుట్టుకతోటి వచ్చినాయి, మనం మన వాల్యూస్ కూడా ఫాలో అవ్వాలి. 50-50గా ఉండాలి. శాంతం మారిపోయి మేమేదో ట్రాన్స్ఫార్మ్ అయిపోయాం అన్నట్టుగా ఉండకూడదు అని నాకు ఈయనకి ఫీలింగ్ అనమాట. ఇంక ఇక్కడ ఎందుకు పరిగెడుతున్నాం అంటే, చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో మా కుట్టోడు పడ్డాడని చెప్పి, జస్ట్ కాలు జారింది అంతే, దెబ్బేం తగలేదు. అప్పటికి పాపం పిల్లలిద్దరూ వాడు చుట్టూరు దిండ్లు పెట్టారు, కుషన్స్ పెట్టేసేసి ఆడిపిస్తున్నారనమాట. పాపం ఇద్దరికి ఎంత భయం అంటే, వీడు పడితే మెయిన్గా మా పెద్దోడు భయపడిపోతాడనమాట. అందుకని వాడిని అసలు కింద వదలడు, నడిపీడు. వాడు ఏంటంటే కింద వదిలేసే నేను పాకుతాను అంటాడు. మా పెద్దోడేమో వినడనమాట అసలు. ఇంకా వద్దులే రావద్దు, నేను చూసుకుంటా, నేను ఎత్తుకుని పని చేసుకుంటాను అంటున్నాను వాళ్ళిద్దరిని. కానీ వాళ్ళిద్దరు మాత్రం భయపడిపోయి వచ్చి అడుగుతున్నారనమాట, దెబ్బ ఏమైనా తగిలిందా వాడికి అని. ఏం తగల, కాకపోతే ఏంటంటే వాడికి పడ్డం అంటే భయం. కొంచెం జారినా కూడా గట్టిగా ఏడ్చేస్తాడు భయం వేసేసి, దెబ్బ ఎక్కడ తగులుతుందా అన్నట్టు ముందే ఏడుపు అనమాట. ఇంకా అదయ్యింది. వంట చేస్తూనే మధ్యలో ఈ హడావిడి. పిల్లలు ఉన్నాక మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఎంత కళ్ళారా కళ్ళన్నీ వాళ్ళ మీద పెట్టి చూసుకున్నా, ఏదో ఒక రకంగా వాళ్ళకి ఏదో ఒకటి తగులుతుంది. అది మన చేతుల్లో ఉండదు. కానీ ఆ నిమిషంలో మాత్రం ఎంత టెన్షన్ అనిపిస్తుంది అంటే, గుండె దడ కొట్టేసుకుంటుంది. అండ్ ఫస్ట్ గ్లాన్స్లో నేను మొత్తం చెక్ చేసేసుకుంటాను అనమాట. ఫేస్ మెయిన్గా పళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పడ్డారంటే పళ్ళ దగ్గర, మూతి దగ్గర చూసుకోవాలి మెయిన్. ఎందుకంటే కూసుకుపోతాయి అన్నమాట. ఇంకా నేనైతే అది చూసుకున్నాను, ఏం కాలేదు. ఇంకా అమ్మయ్య అనుకుని వంట అయితే కంటిన్యూ చేసుకుంటున్నాము. ఏంటంటే కీమా చేతితో వేయాలి కదా, సో నేను టచ్ చేయను కదా, అందుకని నేను వేసేయమంటున్నాను అనమాట. అది కొంచెం పిండి వేస్తే ఏంటంటే నీళ్లు తెక్కకుండా నీట్గా ఉంటుంది, అందుకని నేను వేస్తున్నారు. ఇంకా బటర్ చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ రోజు అసలుకి ఎంత టేస్టీగా ఉందో. ఇంకా చాలా కామెడీలు అయినాయి లేండి, ఇంకా అవన్నీ షేర్ చేసుకుంటే బాగోదు. ఎంత తెలియాలో అంత షేర్ చేసుకుంటే చాలు అని. సో యా, అది జోక్స్ అపార్ట్. వంట చేస్తూనే 100 సార్లు అనమాట అనుకోవడం, ఎట్లయినా మంచిగా రావాలి, మా పెద్దోడికి కుదరాలని. పాయసం అయితే సూపర్ వచ్చింది, లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా. అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. ఐస్ క్రీమ్ లాగా ఉండింది. ఎక్కువ స్వీట్ లేదు, అలా అని తక్కువ లేదు, కరెక్ట్గా సరిపోయిందనమాట. భలే అనిపించింది. ఇంకా వంట విషయానికి వస్తే అదొక టెన్షను, ఎలా వస్తుందా ఏంటా అని. ఈ ఉప్పులు ఎంతైనా కూడా ఎవరింట్లో వాళ్ళ ఇంటికి స్పూన్ మనం మెజర్మెంట్కి తీసుకుంటాం కదా సాల్ట్, దాన్ని బట్టే మనకి ఎన్ని వేసుకోవాలి అనేది ఉంటుంది. ఇలా చేతితో వేసుకుంటే నాకు డౌట్ అనమాట, అవి సరిపోతుందా లేదా, ఎలా ఉంటుంది టేస్ట్, ఎక్కువైపోయిద్దేమో అని టెన్షను. చేతితో వేసుకుంటా ఉంటే అక్కడేమో అంటే మెజర్మెంట్కి స్పూన్ ఏం లేదు, మామూలు స్పూన్తో వేద్దాం అంటేనేమో తెలీదు. సో జాగ్రత్తగా వేసుకుంటున్నాం అనమాట. ఇంకా మా పెద్దవాడు అస్తమాను రావటం చూడడం, వాడికి ఇంకా యాక్చువల్గా కేక్ ఉందని తెలీదు, ఇప్పుడు తెలిసేసుకుంటాడు. ఎందుకంటే బటర్ చికెన్లో లాస్ట్ మినిట్లో పెరుగు వేద్దామని చెప్పి డబ్బా తీసి పెట్టి పెరుగు వేస్తున్నాను అనమాట. వేసి వాడికి ఇచ్చాను, కన్నా ఇది పెట్టేసేయమ్మ కాస్త ఫ్రిడ్జ్లో అని చెప్పి. సో అది తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతూ చూసేసరికి అక్కడ కేక్ కనపడింది. ఇంకా వాడికి తెలిసిపోయింది అక్కడ కేక్ కూడా ఉందన్నమాట అని చెప్పి. లేకపోతే యాక్చువల్గా అది కూడా సర్ప్రైజ్, కేక్ తేలేదు, లేదు మామూలుగా ఇలా డెకరేషన్ చేసాం అని చెప్పామన్నమాట. తమ్ముడైతే మరీ ఏడిపిస్తూ ఉంటాడు. ఇంకా అదే చెప్పేసరికి వాడు నిజమేమో అనుకున్నాడు. ఇంకా కేక్ చూసేసరికి ఆహా కేక్ కూడా ఉంది అని అనుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. నాకు నవ్వు ఆగలేదన్నమాట. ఇంకా ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటేనండి, ఈ రోజుల్లో మరీని ప్రతిదీ చాలా టూ మచ్గా అయిపోయింది. సోషల్ మీడియా ఎక్కువ అయిన దగ్గర నుంచి కంపారిజన్స్, అంటే మనల్ని మనమే తెలియకుండానే చిన్న చిన్న విషయాలు కంపేర్ చేసేసుకుంటూ ఉంటాము. వాళ్ళు అంత గొప్పగా చేశారు, వీళ్ళు ఇంత గొప్పగా చేశారు, ఎంతమందిని పిలిచి చేశారు, ఎంత పెద్ద పార్టీ చేశారు, చాలా అన్నమాట, చాలా రకాలుగా. నాకంతా అవన్నీ చూసాం మేము. బర్త్డేస్ చాలా దారుణమైన గ్రాండ్గా పార్టీలు అది ఇది అనుకుంటూ తెగ చేసుకుని విసుకెత్తిపోయి ఉన్నాం అనమాట మనుషుల మీద. మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే, మనుషులతో సంబంధం లేకుండా ఒక్కలమే ఉంటాం. ఇంకా తమ్ముడోళ్ళు ఉన్నారు కాబట్టి మాకు మేమే అన్నట్టుగా ఉన్నాము. వాళ్ళు కూడా లేకపోతే నేను ఈయన పిల్లలమే అనమాట, అలా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువ కలవటాలు, ఎక్కువ పార్టీస్ ఇట్లా అసలుకి నచ్చదు. అది సోషల్ అవ్వటం కూడా ఇష్టం ఉండదు, అది ఇన్బిల్ట్గా అలా వచ్చేసింది. అండ్
ప్లస్ పార్టీలు చేసుకొని చూసి చూసి విసుగెత్తిపోయి ఉన్నాం. ఇంకా అసలుకి ఏంటంటే ఇప్పుడు మాకు కావాల్సింది మనశ్శాంతి అనమాట. ఒక్కసారి ఇవన్నీ చేసుకున్న దగ్గర నుంచి జడ్జ్మెంట్ స్టార్ట్ అయిపోద్ది. లైక్ ఇది ఇట్లా చేశారు, అది అట్లా చేశారు, ఇవన్నీ చూసి చూసి చాలా అలవాటు అయిపోయింది. సో ఈ టైంకి వచ్చేటప్పటికి మాకేంటంటే ఇప్పుడు కావాల్సింది మాకు పీస్గా అనమాట. పీస్ కావాలి. మెయిన్ థింగ్ ఫ్యామిలీతోటి నైస్గా టైం స్పెండ్ చేసాం అనేది మాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నేను మా పెద్దోడికి అదే చెప్తుంటాను, కన్నా ఇవన్నీ కాదమ్మా, మెయిన్ థింగ్ మనం ఫ్యామిలీ. ఎందుకంటే ఆఖరికి మిగిలేది ఫ్యామిలీ. ఎవ్వరు వచ్చి ఏమీ చేసేది ఉండదు. మనం పిలిచి అన్నీ ఓ పెద్ద ఇచ్చేస్తాం కదా. లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఫ్రెండ్స్ని పిలిచాం యాక్చువల్గా. పార్టీ అంటే లైక్ గేమింగ్కి తీసుకుని వెళ్ళాం అనమాట. లాస్ట్ టైం కొంచెం చేంజ్గా ఉండాలి వాడికి కూడా అన్నట్టుగాని. ఇంకా పాపకైతే మమ్మీ వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. సో మమ్మీ డాడీ వాళ్ళతోటి అయిపోయిందనమాట దాని బర్త్డే. మాకైతే అండి ఇలాగా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అందరినీ పిలిచి చేసుకునే ఇది పోయిందనమాట కంప్లీట్గా. ఇంకా నేనేంటంటే ఎదుటి మనుషులకి జడ్జ్మెంట్ చేసే ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు అనే స్టేజ్కి వచ్చేసాను లైఫ్లో. సో నాకు ఏంటంటే మ్యాక్సిమం టైమ్స్ ప్రైవేట్గా మాకు మటుకే అన్నట్టుగా ఉంటాను. ఏదర్ మేము లేదంటే తమ్ముడు వాళ్ళం అంతే. ఇంకెవ్వరు వద్దు అనే అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా లాస్ట్గా మేము సోషల్గా ఏదన్నా గ్రాండ్గా చేసుకున్నాం అంటే అది జెండర్ రివీలే. అసలు ఎంత బాగా జరిగిందో. కానీ అదే లాస్ట్. ఇంకా మళ్ళీ తర్వాత ఏం ఉండకూడదని అనుకుంటున్నాను. చూద్దాం, లెట్ గాడ్ డిసైడ్ ఏం చేయాలి అని చెప్పి. దేవుడి చేతిలో ఉంటుంది అని అనుకుంటా ప్రతిసారి. ఇంకా అదైతే ఏదో మీతో ఒక మాట షేర్ చేసుకుందాం అని అనుకున్నాను. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఎప్పుడు ఇలానే చేసుకుంటున్నారా, పిల్లలకి ఫ్రెండ్స్ని పిలవచ్చు కదా, అది పిలవచ్చు కదా. మోస్ట్లీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటేనండి, స్కూల్లోని వేరే వేరే కల్చర్ ఫ్రెండ్స్ అనమాట, ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ కాదు. సో వీడికి మెయిన్ ఉన్నవాళ్ళు ముస్లిమ్స్ అండ్ వేరే వేరే ఇంకెందుకులేండి అవన్నీ. ఇంకా వీళ్ళందరినీ పిలిచి చేసుకునే కన్నా మనమే చేసుకుంటే బెటరు, మనమే చేసుకుని తింటే మేలు అని అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే వేరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ని, మా కుట్టోడు గాడ్ మదర్ వాళ్ళ పిల్లల్ని అలా పిలిచాం. కానీ త్రూ టైమ్ ఏమనిపిస్తుంది అంటే సరేలే ఇంకా చాలు చేసింది అని అనిపిస్తుంది అనమాట. అందుకని ఈసారి అవన్నీ ఏం కాదమ్మా, ప్రశాంతంగా మనం చేసుకుందాం. ప్లస్ టీనేజర్ అయిపోయావు, ఇంకా ఈ పార్టీలు ఇవన్నీ తర్వాత ఎలాగో నువ్వు చేసుకుంటావు నీ సొంతంగాని, ఈ ఈ టైంలో ఇంకా మమ్మల్ని చేయని అనే ఇదిగా చెప్పాను అనమాట వాడికి. ఇంకా సరే ఇంకా అందుకని వాడు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉన్నాడు. బట్ వాడికి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా నచ్చిందనమాట. లైక్ వాడు అడిగినవన్నీ చేసాము, ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసాము. వాడికి బాగా అనిపించింది, వాడికి నచ్చినవి చేసి పెట్టాను. ఫుల్గా తిన్నాడు అనమాట. మంచిగా అనిపించింది వాడికైతే. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను, వాడికి అన్నీ నచ్చినాయి అని చెప్పి. ఇంకా ఏమంటారు, ఎండ్గా మనకేం కావాల్సింది అదే కదా, హ్యాపీ అవ్వటమే కదా, మనకు నచ్చినట్టుగా చేసుకోవడం. సో అదనమాట. ఇంకా చెప్పాలంటే అబ్రాడ్లో ఉన్నాక గ్రూప్స్గా చాలా ఇదిగా మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ ఎందుకనో నాకు అంత ఇదిగా నచ్చదనమాట. లాస్ట్ కొన్ని వ్లాగ్స్లో కూడా నేను మీతో షేర్ చేశాను, నాకు ఎవరితోటి ఇట్లా హెల్ప్ అడగడానికి నచ్చదు, ఎవరికి ఇలా అడగడానికి చెప్పడానికి నచ్చదు అని. మెయిన్ థింగ్ అదేనమాట. అది ఏమో తెలీదు, మాట్లాడను అంతే. బేసిక్గా మాట్లాడాను అంటే బాగుంటుంది, అంటే లైక్ ఏదో హాయ్ అన్నట్టు, అంతేగాని ఇంకా అంతకు మించి వెళ్ళను అనమాట డెప్త్లోకి. సో అంతే. ఇంకా దానివలన ఏంటంటే ఎక్కడిదక్కడే బౌండరీ లైన్స్ పెట్టేసుకుంటాను అనమాట. సో అది దాటి ఇది అవ్వదు. అండ్ ఇంకా కమింగ్ వ్లాగ్స్లో మీకు చాలా అప్డేట్స్ ఉంటాయండి. లైక్ కొన్ని చేంజెస్ అండ్ నేను కొన్ని తీసుకున్న డెసిషన్స్. దేవుడు నిజంగా అసలుకి కొన్ని మిస్టీరియస్ ఫేస్లో పనిచేస్తూ ఉంటారు. మనం ఒకటి అనుకుంటాము, బట్
దేవుడు వేరే డిసైడ్ చేస్తాడు మనకి ఏంటి కావాలి యాక్చువల్గా అని చెప్పి. అసలు పాతే చేంజ్ అవ్వబోతుంది అనమాట. నాకు అదంతా అయితే మీతోటి కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. సో మీరు అయితే వ్లాగ్స్ మిస్ చేయకుండా చూస్తూ ఉండండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఇంకా యా అంటే ఏదన్నా చెప్పాలంటే ఫుల్ కన్ఫర్మేషన్గా, అంటే లైక్ మొత్తం అంతా ఇది లేకుండా చెప్పకూడదు అని అంటారు కదా, అందుకని చెప్పట్లేదు అనమాట. లేదంటే చెప్పేదాన్నే. మొత్తం అంతా ముందు మేము డిసైడ్ చేసి మేము తెలుసుకొని అంతా సెట్ అయినాక అప్పుడు మీతోటైతే షేర్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, బట్టలు కూడా తీసుకుని వెళ్ళాం వాష్కి అని. చాలా ఉండినాయి అనమాట. యాక్చువల్గా కొన్నే తీసుకుని వెళ్ళాం, ఒక్క కవర్లోనే తీసుకుని వెళ్ళాం. యూజువల్గా 2 కవర్ల నిండా బట్టలు అవుతాయి. ఇంకా అసలుకి అనిపిస్తుంది ఈ బట్టలు ఎప్పుడు చూడు ఉతుక్కుంటానే ఉంటామని. చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అంటే వీక్ ఒకసారి పెడుతుంటే ఈయన ఆఫీస్లో ఉంటారు కదా, లైక్ ఆఫీస్ పనిలో ఉంటారు. వీక్కి 2 టైమ్స్ చేయాలి అంటే తిరుక్కుంటూ అవ్వదన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది. సో ఊరెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువైపోయినాయి అనమాట, చేయక 1 వీక్ అంతని. ఇంకా సరేలే అని వాడి దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ 2 రౌండ్లు వేసామన్నమాట మెషిన్లో, అంటే బట్టలు వాషింగ్కి. దాని తర్వాత డ్రయర్లో వేసాం, కానీ అది 3 అవర్స్ టైం తీసుకుంటుంది అని అన్నారు. సరే మనం లంచ్ చేసి కొంతసేపు అలా రెస్ట్ తీసుకుంటా ఉంటే అయిపోతుందిలే అని అనుకున్నాము. ఇంకా వంట చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా, ఇంకా అది అవుతూనే నేను మా కుట్టోడికి కూడా ఫుడ్ పెట్టేసుకోవడానికి ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. వాడికి కావాల్సిన గిన్నె, వాడి స్పూన్స్, బాయిల్ చేసుకోవడానికి అవన్నీ తెచ్చుకున్నాను. ఇంకా వాడి సామాన్లన్నీ విడిగా. ఎలా ఉంది సాల్ట్? అబ్బా సూపర్ ఉంది. డోన్ ఫామ్ తా చెప్పినట్టు చెప్పాడు ఇప్పుడు. చేయగడుకు ఇప్పుడు ఒకసారి వాడికి అంటే ఏంటో తెలియదు కదా. సరిపోయిందా ఉప్పు? నీళ్లు పోస్తున్నావు తల్లి. సరిపోయింది అనుషు ఉప్పు? రైస్లో కలిపి ఇంకా టేస్టింగ్ అయిపోయింది. ఉప్పులు అన్నీ సరిపోయినాయా లేదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్లస్ వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. డ్రైయర్లో వేస్తాం, అదొక 3 hours అని అన్నింది కదా. సరే ఇంకా ఈలోపు కేక్ కట్ చేసేద్దాంలే అని అన్న నేను. ఎందుకంటే కేక్ కట్ చేసేసినాక అప్పుడు తింటే ఇంకా ఒక పని అయిపోతుంది, వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే పాపం తమ్ముడోళ్ళు కూడా పొద్దున్నే 6:30కి లేచారంట. అంటే వెనకాల కటింగ్ పని ఉందని చెప్పాను కదా మొక్కలవి, అవంతా క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి పొద్దున్నే లేచిపోయాడు. అని కంట్లో కూడా ఏదో పడిందంట కట్ చేసేటప్పుడు, చాలా ఎలర్జీగా ఉంది, కన్ను ఎర్రగా అయిపోయి ఉండింది అనమాట. ఇంక సరేలే కేక్ కట్ చేసేసుకుని మనం లంచ్ చేసేస్తే ఒక పని అయిపోద్ది, కొంచెంసేపు అలా కూర్చొని మనం బయలుదేరేద్దాం అన్నట్టుగాని ఇంకా స్టార్ట్ చేసేయమని చెప్పాను. ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇక్కడ జరిగింది, మా పెద్దోడు పుట్టింది మధ్యాహ్నం 2:10కి, అరౌండ్ 2:10, 2:30 మధ్యలో అనమాట. నాకు ఎగ్జాక్ట్గా టైం గుర్తులేదు కానీ ఆ టైంలోనే. అండ్ మేము కేక్ కట్ చేసింది కూడా ఎగ్జాక్ట్గా అదే టైంలోనే అనమాట. ఆ రోజు భలే అనిపించింది నాకు. అప్పటి వరకు నేను రియలైజ్ అవ్వలేదు, నేను జస్ట్ ఏదో ర్యాండమ్గా ఇప్పుడే కట్ చేసేద్దాం పని అయిపోద్ది, తినేయచ్చు అప్పుడు డైరెక్ట్గాని, తినేసేసి బయలుదేరిపోదాం అన్నట్టుగా అన్న నేను. సరే అని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు కూడా సరే అని చెప్పి కేక్ తీస్తాం అవన్నీ అయినాయి. ఇంకా ఈ మధ్యన ఏంటంటే మమ్మీ క్యాండిల్స్ ఊదిచ్చొద్దు, క్యాండిల్స్ ఊదకూడదు, బర్త్డే టైంలో క్యాండిల్ వెలిగిస్తారు కానీ ఊదకూడదమ్మా అని చెప్పి అనింది. ఇంక అప్పటి నుంచి క్యాండిల్స్ పెట్టట్లేదు అనమాట పిల్లలకి మోస్ట్లీ. ఇంకా ఆ రోజు కూడా క్యాండిల్ పెట్టలేదు, జస్ట్ కటింగ్ మాత్రమే చేసాం కేక్. అండ్ వీడియో కాల్లో మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నాం పక్కన. నాకు సడన్గా కేక్ కట్ చేసేటప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట, అరే భలే అయింది అసలుకి, యాక్చువల్గా వాడు పుట్టిన టైంలోనే కేక్ కట్ చేస్తున్నాం అని. ఒక్కసారిగా వాడిని పుట్టినప్పుడు పట్టుకున్నవి అవన్నీ గుర్తు చేసినాయి అనమాట. లైక్
ఇంకా ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే 13 years అసలుకి నేనే నమ్మలేకపోయాను అనమాట. లైక్ ముగ్గురు పిల్లల తల్లిని నేను, అండ్ వీడికి 13 years వచ్చేసినాయి అని చెప్పి ఒకసారిగా నాకు మళ్ళీ ఏమంటారు అలా కళ్ళమ్మట ఇది వచ్చేసింది అనమాట, ఒక సినిమాలాగా భలే అనిపించింది. గాడ్ అసలుకి ఎంత ఇదిగా చేస్తారంటే మనకి లైఫ్ని, చాలా హ్యాపీ అనిపించింది అసలుకి ఆ ఒక్క మూమెంట్. ఇది అసలుకి ఈయనకు కూడా తెలియదు, ఎవరికి షేర్ చేసుకోలేదు. టైమింగ్ కూడా అలా కోయిన్సిడెన్స్ అయ్యి కలిసిందని చెప్పి. ఓ పక్కనేమో మమ్మీ వాళ్ళతో మాట్లాడుతున్నాం, గోల్గా ఉంది. ఇంకా అదే దీంట్లో ఉన్నారనమాట అందరూ. నేను మాత్రం వేరే వరల్డ్లో ఉన్నాను. ప్లస్ నెక్స్ట్ డేనే మదర్స్ డే అనమాట. సో నాకు అనిపించింది ముగ్గురు పిల్లలకి మదర్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. అండ్ ఫోటో దిగేసేసి వాళ్ళతోటి నేను అనుకున్నాను అదే పోస్ట్ చేద్దాం అని చెప్పి చిన్న రీల్ కూడా చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇక్కడ కూడా పెట్టడానికి ట్రై చేశాను, కానీ నాకు కాపీరైట్ పడేసరికి సాంగ్ వలన ఇంకా ఆగిపోయాను అనమాట. సర్లే తర్వాత చూద్దాం అన్నట్టుగాని ఇంకా అలా మర్చిపోయాను. బట్ ముగ్గురు పిల్లలకి అమ్మని నేను అనే ఒక మాట అలా తలుచుకుంటేనే ఎంత ప్రౌడ్ ఫీలింగ్. అండ్ దేవుడు ఇచ్చిన ఓపిక నాకు నిజంగా అసలుకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా సరిపోదన్నమాట దేవుడికి. బేబీ సరిగ్గా పెట్టే వచ్చినాయి ఫోటోస్ వచ్చాయి బాగా. మీరిద్దరు రండి. 13 కట్ అయిపోయింది పైన. లేదు కేక్ కట్ చేసిన తర్వాత వెళ్తాలే, నువ్వు ఈ లోపల వెళ్ళి నుంచోండి. కేక్ చెడ్డీ ఎదురా మాము, చెడ్డీ ఎదురండి. బేబీ అంటే కాదు మళ్ళీ కేక్ కట్ చేసిన తర్వాత. అవునా, సరే సరే ఓకే. పాడు పాట పాడు కదా, పాడు. వెయిట్ పాడు. కాసేపు కూడా ఉండలేదు లేకుండా, కళ్ళు కనిపించట్లేదు. ఇటు అక్క పక్క జరుగు కొంచెం బాగా, నువ్వు కూడా ఫ్రేమ్లో సరిపోరా అసలుకే 5 members. చెయ్యి నడించాడి. ఎందుకు మేలో పుట్టాడు అందుకు జూన్ గాడు. ఆగ్రా కడతాను నేను. అరే నా ఏంట్రా నీకు కాదు, ఇంకెందుకురా అచ్చమ్మలు పెడతారు. అక్క నువ్వు పెట్టు. పెట్టాను నేను దిగులే అయితే ఫోటో. స్వీడిష్ లో మాట్లాడు, పాడు. హలేవా యాగ్మో హలేవా యాగ్మో హలేవా. అర్థం పెట్టు. బాగు కాదు, ఒకసారి చెయ్యి అలా పెట్టు అలీషా. ఇంకోటి పెట్టు, ఏం కాదు. అఫీషియల్ టీనేజర్ సరిగ్గా పెట్టవే ఉండు. కాదు దీన్ని కూడా ఇక్కడ ఉన్నాడు నా దగ్గర, ఆడ ఆగట్లేదని. ఒకసారి అలానే నుంచుని పోండి. ఇది చెయ్యి తుడుచుకోవాలా కన్నా, చెయ్యి తుడుచుకోవాలా. వీడిని కూడా పట్టుకుంటే ఫోటో దిగుతాడు కదా. చూడు
ఇచ్చుడు 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 ఇదిగో Careful with your socks. ఇదిగో ఇదిగో అరు చెప్పు ఎవరు ఒకసారి హాయ్ చెప్పు ఒకేసారి ఊడ్చుకోవడం బావా అరే హాయ్ బావా. ఎందుకు రా అలాగా लगाए क्या? కాదు ఇదిగో చూడు కేన్ బాబు చూడు నాకు కేన్ బాబు చూడు పచ్చడి చెప్పింది వేసా. ఎవరది కేన్ బాబు చూడు కియాన్ బాబుని చూడవే ఓహో వాడు అక్కడ ఊపేస్తున్నాడు ఆగిరా. ఏది కూడా నాకు ఆగదు. ఇష్టం లేదు. మామూలుగా హాయ్ కియన్. ఇట్లా అంటే ఏది వెళ్ళిపోయింది లోపలికి ఇక్కడ వరకు. నేను అనిపించట్లేదు. అదే అదే. అలానే వెళ్ళిపో తల్లి సరిగ్గా నవ్వు. హాయ్ కుట్టు హాయ్ కుట్టు దగ్గరికి రండి కొంచెం. నో మోర్ మంకీస్ జంపింగ్ ఆన్ ద బెడ్. నీ ఆడెత్తుకున్నాడు తెలియదు. నో మోర్ మంకీస్ కుట్టు 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 కుట్టు. నో మోర్ మంకీస్ జంపింగ్ ఆన్ ద బెడ్. జంపింగ్ ఆన్ ద బెడ్. ఏ ఉత్తరా భయపడుతున్నాడు అరే భలే ఉందిరా ఏంటి ఫోటో. ఏంటి ఫ్రేమ్ మాట్లాడాలి మళ్ళీ. उसका face. ఎవరు ఎత్తుకున్నది అని ఇప్పుడు చూసాడు ఎవరు ఎత్తుకున్నది ఇప్పుడు వరకు తెలీదు ఏయ్, ఇద్దరు పెట్టుకోలే అవును కదా నేను తీస్తాను ఫోటో. తీసుకో ఇది తీసుకో. ఇద్దరికి గుర్తుంది వాళ్ళిద్దరు తీసుకుంటున్నారు అలాగే. ఎవరితో కట్ చేస్తున్నారా? కొట్టు కొట్టు కేర్ నువ్వెందుకు నోరు తీరుస్తారా దానికి పెడతా. దేవుడు నోరు తెరుతా. కింద పడుతున్నా. కన్నా నానా ఆగమ్మా ఎందుకు అన్నం కూడా తినాలి కదా. ఒక ముక్క తీసి ఒక పని చేయి చిన్న ప్లేట్ లో పెట్టి అన్నం తిన్న తర్వాత ఇదిగోండి, తీసుకోండి. పాలక ఒక కేక్ ముక్క రైస్ చికెన్ కీమా తీసుకుని తాతయ్య వాడికి ఇవ్వు వాడు పెడతాడు బాబాలే బ్యూటిఫుల్ గా పెట్టు తల్లి ఫేస్. చేయగడుకు ఆ, తాతయ్య గారు ప్లేట్ తెచ్చుకున్నావు అందులో పెట్టు. ఏంటమ్మా ఇదే పెట్టిస్తా. ఒకసారి మామూలు రాత్రిలో వాష్ చేయి. చీర పాడైపోద్ది. కన్నా ఇది నా పప్పి ఇప్పుడు పెట్టు దీనిలో. ఇంకా చెప్పాను కదా ఇంట్లో ఏం చేసినా కూడా ముందర పెద్దవాళ్ళకి పెట్టడం అలవాటు అనమాట. అండ్ ఇక్కడ తమ్ముడి దగ్గర అమ్మమ్మది తాతయ్యది ఫోటో ఉండింది. ఇంకా ఫోటోకి ఫోటో దగ్గర ప్లేట్ పెట్టేసాము, ఏమేమి వంటలు చేసాము ఆ రోజు, కేక్ అదంతా పెట్టామన్నమాట. ఇంకా అదే మా పెద్దవాడు తీసుకొని వచ్చి పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అమ్మ ఇలా చేసింది అన్నీ అని చెప్పి. వాడు ఒక్కడేనండి అమ్మమ్మని తాతయ్యని ఇద్దరిని చూసింది, అంటే ముత్తాతని ముత్తమ్మమ్మని చూసింది వాడు ఒక్కడే. అండ్ పాప టైంకి ఇద్దరు చనిపోయారు. సో వాడికైతే తెలుసు అనమాట అమ్మ తాతయ్య, అందుకని ఇంకా చెప్తున్నాడు, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా వీళ్ళకి ఆకలేసేసి తినేస్తున్నారు. నాకేమో కుట్టుడు ఉన్నాడు కదా, వాడు అస్సలు వదలట్లేదు అనమాట. వాడు పడుకోబెట్టడానికి ట్రై చేశాను, ఎంత ట్రై చేసినా వాడు పడుకోవట్లేదు, ఇలా నాన్ స్టాప్గా ఆడుతూనే ఉన్నాడు. ఇంకా సరేలే అని చెప్పి వాడిని పిల్లలకు అప్పచెప్పి మేమైతే లంచ్ చేసేసాము. అండ్ అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until I